టెలివిజన్ రంగంలో తనదైన తెలంగాణ యాస, చమత్కారంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న పాపులర్ యాంకర్ శివజ్యోతి. ఈమె అసలు పేరు శివజ్యోతి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో జన్మించారు. తల్లి యశోద, తండ్రి రాజమల్లేష్. శివజ్యోతి తన స్కూల్ క్లాస్మేట్ అయిన గంగూలీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రారంభంలో ఇరువైపుల కుటుంబాల నుంచి కాస్త వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రస్తుతం వీరిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. మీడియా రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో జ్యోతి గొంతు మరియు తెలంగాణ యాస సాధారణ న్యూస్ ఛానల్ కు సెట్ అవ్వదని చాలా మంది తిరస్కరించారు. కానీ V6 న్యూస్ ఛానల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం నిర్వహించిన ఆడిషన్స్ లో జ్యోతి ఎంపికైంది. V6 ఛానల్లో ప్రసారమైన ప్రసిద్ధ పొలిటికల్ సెటైర్ షో తీన్మార్ వార్తలు సావిత్రి పాత్రలో ఆమె రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. ఈ షోలో బిత్తిరి సత్తితో కలిసి ఆమె చేసిన హంగామా, వారి మధ్య వచ్చే కామెడీ డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ షోలో ఆమె వేసుకునే బుగ్గల జాకెట్లు అప్పట్లో ఒక పెద్ద ట్రెండ్ గా మారాయి. తీన్మార్ షోలో బిజీగా ఉండటం వల్ల శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఫిదాలో సాయి పల్లవి అక్క పాత్ర కోసం వచ్చిన ఆఫర్ ను కూడా ఆమె వదులుకోవాల్సి వచ్చింది. V6 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె TV9 ఛానల్లో ఈ స్మార్ట్ న్యూస్ సావిత్రికగా కొన్నాళ్ల పాటు హోస్ట్ గా వ్యవహరించింది. స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన తన నిజాయితీ, ఎమోషనల్ కనెక్ట్ మరియు ఆట తీరుతో టాప్ కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచింది. ఈ షో ద్వారా మరింత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకోవడానికి జ్యోతక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. ఇందులో కేవలం హోమ్ టూర్లు, వంటలు మాత్రమే కాకుండా పల్లెటూరు జీవన విధానం, సాధారణ ప్రజల కష్టాలను చూపిస్తూ లక్షలాది మంది సబ్స్క్రైబర్లను సంపాదించుకుంది. సొంత ప్రతిభ, పట్టుదలతో గ్రామీణ స్థాయి నుండి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా ఎదిగిన శివజ్యోతి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.